మిర్యాలగూడ పరువు హత్య కేసుల మొత్తానికి ఇయ్యాల కోర్టు తీర్పొచ్చిందుల్లా. 6 ఏళ్ల కింద ప్రణయ్ అమృత లవ్వాడి లగ్గం చేసుకుంటే అమృత తండ్రి మారుతీరావు సుఫారీ గ్యాంగుతోని ప్రణయ్ను మర్డర్ చేపించిన ముచ్చట అందరికీ తెలిసిందే. ఈ హత్య మీద తెలుగు రాష్ట్రాల్లో బగ్గనే రచ్చ జరిగింది. ఇక ప్రణయ్ తండ్రి కేసు పెట్టే వరకు ఈ కేసులో A1 గున్న మారుతీరావు సూసైడ్ చేసుకున్నాడు. ఇక ప్రణయ్ను చంపిన కేసులో A2 గున్న సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఇయ్యాల ఉరి శిక్షనేసింది. కడమ 6 జీవిత ఖైదు శిక్ష వేసింది. ఈ తీర్పుతోని న్యాయం గెలిచిందని ప్రణయ్ తండ్రి మీడియా ముంగటికొచ్చి గీ ముచ్చట చెప్పిండు. ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు. ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనుక్కున్నప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. పాపం ఆ తండ్రి బాధ కూడా నిజమే కదా నుల్లా. ఏమన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే ఇంకెట్లనన్నా ఆలోచన చేయాలి. అంతేగాని పరువు కోసం సుపారీలిచ్చుడు, సంపుడు, జీవి తీసుకునుడైంది. ఇప్పుడు చూడుండ్రి, ఒక్క హత్య చేయబట్టి ఎందరి జీవితాలు ఆగమాగమైనయో అని అంటున్నారు గిది చూసినోళ్ళు. మరి సుపారీ తీసుకున్నోళ్ళ గతి కూడా ఏమైందో గీ తీర్పుతోని అందరికీ అర్థమైంది. ఇప్పటికన్నా సుపారీలు తీసుకొని మనుషుల పానాలు తీసేటోళ్ళు గీ తీర్పుతోనన్నా మారతారో మరి చూడాలే ఇక.